హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్యాషన్ కలెక్షన్స్. ముందుగా మీ అందరికీ నమస్కారము. అండ్ ఇప్పటివరకు ప్యాషన్ కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే లేటెస్ట్గా నేను వీడియో పెట్టే ప్రతి వీడియో మీకైతే వచ్చేస్తుందండి నోటిఫికేషన్ ద్వారా. అండ్ ఈరోజు వీడియో గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేశానని మీ అందరికీ తెలుసు, బికాజ్ ఈరోజు మండే కాబట్టి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ బట్ బిఫోర్ దాట్ నేను ఒక కాన్సెప్ట్ అయితే చెప్పానండి మీకు. లైక్ లాస్ట్ వీక్ గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేసేటప్పుడే నేను ఒక కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ ఈ వీక్ గివ్ అవే కంప్లీట్గా కస్టమర్కి డెడికేటెడ్ అని చెప్పి. అందుకని నేను లాస్ట్ వీక్ పెట్టిన వీడియో గివ్ అవే తర్వాత వీడియోస్ ఎన్ని ఉన్నాయో అన్నిటినీ అబ్జర్వ్ చేస్తానండి. ఎవరైతే కస్టమర్స్ బై చేసి యూట్యూబ్లో కనుక లైక్ కమెంట్ సెక్షన్లో తెలియజేసిన వాళ్ళకి గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తానండి. లైక్ వాళ్ళల్లో నుండి కొంతమందిని పిక్ చేసి వాళ్ళల్లో నుండి లైక్ లక్కీ డిప్ అనేది ఓపెన్ చేశాక దాంట్లో ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళకి నేను గివ్ అవే అనేది ప్రజెంట్ చేస్తాను. అండ్ ఇప్పుడే కమెంట్స్ అనేవి అబ్జర్వ్ చేసేస్తాను. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పటివరకు ప్యాషన్ కలెక్షన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదండి, అక్కడ మీరు ఆటోమేటిక్గా ఒకవేళ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే వచ్చేస్తుంది నోటిఫికేషన్ ద్వారా. అండ్ ఇక్కడ నేను 6 days బిఫోర్ నేను గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేశాను కదండి, దాని తర్వాత ఎన్ని వీడియోస్ పెట్టాను, లైక్ చాలా తక్కువ వీడియోస్ పెట్టానండి. లైక్ ఎవ్రీ వీక్ 6 to 7 వీడియోస్ అలా అప్లోడ్ చేస్తాను. బట్ ఈరోజు లైక్ ఈ వీక్ కొంచెం బిజీగా ఉండడం వల్ల ఓన్లీ 4 వీడియోస్ అనేది పెట్టడం జరిగింది. అందుకని ఈ 4 వీడియోస్ కింద ఉన్న కమెంట్స్ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసిస్తానండి. ఎవరైతే కమెంట్స్ లైక్ కస్టమర్ బై చేశాక కమెంట్ చేశారో వాళ్ళలో నుండి కొంతమందిని పిక్ చేసి వాళ్ళకి లైక్ లక్కీ డిప్ అనేది పెట్టేసి దాంట్లో ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళకి నేను గివ్ అవే అనేది ప్రజెంట్ చేస్తాను. అండ్ వన్ గుడ్ న్యూస్ అండి, మన ఛానల్లో లైవ్ ఆప్షన్ అయితే వచ్చేసింది. లైక్ నేను మొన్న సాటర్డేనే లైవ్ చేద్దాం అనుకున్నాను, బట్ 24 hours తీసుకుంటుందంట లైవ్ చేయడానికి. అందుకని నేను చేయడం కుదరలేదు. రేపటి నుండి కంపల్సరీగా ప్రతి వీడియో లైవ్ వీడియోనే చేయాలని అనుకుంటున్నాను. సో మీరు ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేస్తే లైక్ లైవ్లో ఏ టైం బాగుంటుంది, లైక్ లైవ్ స్ట్రీమింగ్కి మీరు ఏ టైం ఫ్రీగా ఉంటారో ఆ టైం అనేది నాకు కమెంట్ చేశారనుకోండి, దాన్ని బట్టి ఎవరైతే మెజారిటీ మనకు వస్తుందో ఆ టైంలో నేను లైవ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ మీరు వాచ్ చేస్తేనే కదా ఆ లైవ్ సక్సెస్ఫుల్ అవుతుంది. అందుకని మీకు ఏ టైం అనేది ఫ్రీగా ఉంటుందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను ఆ టైంలో లైవ్ అనేది లైక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. బికాజ్ మెజారిటీ ఆఫ్ టైమింగ్స్ ఎవరిదైతే ఎక్కువగా వస్తుందో ఆ టైంలో నేను లైక్ ఈవినింగ్గా లేకపోతే మార్నింగ్గా, లేకపోతే మార్నింగ్ అయితే కుదరదు అనుకోండి బికాజ్ చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. లైక్ ఈవినింగ్గా లేకపోతే ఆఫ్టర్నూనా లేకపోతే నైట్ టైమా, ఇలా ఏ టైంలో మీరు ఫ్రీగా ఉంటారో చెప్పండి. విత్ టైం అనేది మెన్షన్ చేస్తే నేను ఆ టైమింగ్స్లో లైవ్ అనేది స్టార్ట్ చేస్తాను. అండ్ చాలా మంచి కలెక్షన్స్ కొత్త స్టాక్ అయితే తెప్పిస్తున్నాను. సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ విత్ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో మీకు లైవ్లో నేను ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్యాషన్ కలెక్షన్స్ని. అండ్ ఈ 4 వీడియోస్ పెట్టాను కదండి, లైక్ 4 వీడియోస్ నుండి నేను ర్యాండమ్గా ఒక 5 నేమ్స్ అయితే లైక్ పిక్ చేస్తాను ఇప్పుడు. అది కూడా ఓన్లీ కస్టమర్స్ నేమ్. ఈ వీక్ కస్టమర్ ఎవరైతే మన దగ్గర జ్యువెలరీ అనేది బై చేశాక యూట్యూబ్లో కనుక లైక్ ప్యాషన్ కలెక్షన్స్లో కమెంట్ సెక్షన్లో ఎవరైతే ఈ ఐటమ్ మేము బై చేసాము, ఇలా మేము బై చేసాము అని చెప్పి కమెంట్ చేసినా ఉంటారు కదా, వాళ్ళని ఒక 5 మెంబర్స్ని పిక్ చేసి వాళ్ళలో నుండి లక్కీ డిప్ అనేది ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చూసేద్దాం, కమెంట్స్ అన్నిటినీ చదివేద్దాం. లైక్ ఫస్ట్ వీడియో అయితే ఇది ఉందండి. గివ్ అవే అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో అయితే నేను లేటెస్ట్ మోడల్స్ అని చెప్పి ఒక వీడియో అనేది పెట్టడం జరిగింది. దానికి మనకి 32 కమెంట్స్ అయితే వచ్చాయండి. టోటల్గా మనకి 32 కమెంట్స్ అయితే వచ్చాయి. అండ్ ఫస్ట్ పూర్ణిమ ప్రశాంతి గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. బికాజ్ మీరు ఈ వీక్ చాలా జ్యువెలరీ ఐటమ్స్ అనేవి మన దగ్గర పర్చేస్ చేశారు. నియర్లీ ఒక 5 to 6 ఐటమ్స్ అయితే పర్చేస్ చేశారని అనుకుంటున్నాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు. బట్ అరౌండ్ 5 to 6 జ్యువెలరీ అయితే మీరు నా దగ్గర పర్చేస్ చేశారు. నాకు బాగా గుర్తుంది మీరు, బికాజ్ కంటిన్యూస్గా ఆర్డర్స్ ఇస్తున్నారు కాబట్టి నాకైతే బాగా గుర్తుందండి మీ నేమ్. పూర్ణిమ ప్రశాంతి గారు ఎస్ జీజే చోకర్ ఆర్డర్ చేశారు. మీరు ఓల్డ్ కస్టమరే అండి, నాకు తెలుసు. అండ్ కావ్య గారు కూడా మన దగ్గర బ్రైడల్ సెట్ అనేది పర్చేస్ చేశారు. బట్ ఈ వీక్ కాదండి, అది కొంచెం ఒక 1 month బ్యాక్ అనుకుంటాను. అండ్ గాయత్రి నాగేష్ వాళ్ళు కూడా పర్చేస్ చేశారు, బట్ ఈ వీక్ కాదు, లాస్ట్ మంత్ అనుకుంటాను. చాక్ స్వీట్, అవును మీరు ఒక కాంబో సెట్ అనేది బుక్ చేశారండి, అది కూడా ఈ వీకే. అండ్ అగైన్ గాయత్రి నాగేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. కమెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, బిగ్ థ్యాంక్ యూ. అండ్ లావణ్య మంజుల
అండ్ పావని వెంకట్ 60 అండ్ మోసిన్ తబసున్ గారు, తెహరిన్ బేగం అండ్ యనమల పద్మ గారు అండ్ కిలాంబి రజనీ గారు, కవి కావ్య, అశ్రీ చిన్నిమిల్లి అండ్ ఐర్ల రాజు. ఎస్ అండి, మీరు బై చేశారు బట్ నాట్ దిస్ వీక్. శ్రీనివాస్ వంగపల్లి అండ్ వేదాంత్ షింగేట్కర్. అవును ఐర్ల రాజు గారు, మీరు నిన్ననే ఒక హిప్ బెల్ట్ అనేది ఆర్డర్ చేశారు, బట్ ఇందులో మాత్రం ఆ కమెంట్ లేదు, వేరే దాంట్లో ఉండొచ్చు, నేను ట్రై చేస్తాను, చూస్తాను. అశోక్ అండ్ కేశ సుధాకర్ గారు, పవిత్ర అనుమోలు, భవానీ అండ్ చాక్ స్వీట్ అండ్ పూర్ణిమ ప్రశాంతి గారు అండ్ విజయలక్ష్మి 15. యా, మీరు కూడా ఈ వీక్ ఒక ఏదో బుక్ చేశారండి, కరెక్ట్గా ఐటమ్ గుర్తులేదు బట్ మీ నేమ్ అయితే గుర్తుంది నాకు. రజిత కే అండ్ మీరు కూడా బై చేశారనుకుంటాను, లైక్ ఒక చోకర్ అనుకుంటానండి, కరెక్ట్గా గుర్తులేదు. ఉమాలత, లైక్ నేమ్స్ అయితే గుర్తున్నాయండి, కరెక్ట్గా ఏ ప్రోడక్ట్ బై చేశారనేది నాకు గుర్తులేదు. అండ్ సోమలక్ష్మి, వరనాగ, తబు గారు అండ్ కేరళ శివ కేరళ అండ్ రజిత కే అండ్ శ్రీనివాస్ వంగేపల్లి. సో ఒక 5 to 6 మెంబర్స్ అయితే ఇందులో ఉన్నారండి, వాళ్ళు బై చేశారు ఈ వీక్ మన దగ్గర. కాబట్టి ఇందులో నుండి లైక్ మన దగ్గర ఎక్కువగా పర్చేస్ చేసిన వాళ్ళు ఎవరంటే పూర్ణిమ ప్రశాంతి గారు. సో కమెంట్ కూడా వాళ్ళదే ఫస్ట్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ నేమ్ వచ్చేసి పూర్ణిమ ప్రశాంతి గారిని పిక్ చేస్తున్నానండి. అండ్ సెకండ్ వీడియో నుండి ఎవరి నేమ్ అయితే పిక్ చేద్దామంటే టోటల్గా మనకి 31 కమెంట్స్ అయితే వచ్చాయండి. లైక్ ఫస్ట్ వచ్చేసి ఐర్ల రాజు గారు, లైక్ మీరు హిప్ బెల్ట్ అనేది ఆర్డర్ చేశారండి బట్ హిప్ బెల్ట్ మీరు మెన్షన్ చేయలేదు, చూడండి ఒకసారి. అండ్ పూర్ణిమ ప్రశాంతి గారు, లైక్ వేరే వీడియోస్లో ఉండొచ్చు, ఐ చెక్ దట్. పూర్ణిమ ప్రశాంతి గారు ఆల్రెడీ పిక్ చేసాం. మోసిన్ తబుసుమ్ గారు అండ్ కేశ సుధాకర్, కవి కావ్య గారు, చాక్ స్వీట్, యా నేను చూసానండి. లైక్ చాక్ స్వీట్ గారిని కూడా నేను పిక్ చేస్తున్నాను బికాజ్ వాళ్ళు కూడా మన దగ్గర ఈ వీక్ బై చేశారు కాబట్టి. సెకండ్ నేమ్ వచ్చేసి చాక్ స్వీట్, వెంకట్ 60 అండ్ తెహరిన్ బేగం, తబు గారు, లావణ్య, మంజులా, విజయలక్ష్మి, కిలంబి రజని అండ్ పవిత్ర అనుమోలు, ఉమలత కే, అశోక్, రజిత కే అండ్ శ్రీనివాస్ వంగపల్లి, వరనాగ, యనమల్ల పద్మజ గారు అండ్ సోమలక్ష్మి, అశ్రీ చిన్మిల్ గారు, కవిత రెడ్డి, లక్ష్మీ సాయి, పూర్ణిమ ప్రశాంతి గారు అండ్ కవి కావ్య అగైన్, కేరళ శివకుమార్ అండ్ మూల విజయలక్ష్మి. సో సెకండ్ నేమ్ నేను చెప్పాను కదండి చాక్ స్వీట్, లైక్ చాక్ స్వీట్ గారు కూడా ఈ మధ్య లైక్ సీజెడ్ కాంబో అనేది ఆర్డర్ చేశారు ఈ వీక్ కాబట్టి వాళ్ళని కూడా వాళ్ళ నేమ్ నేను సెకండ్గా తీసుకుంటున్నాను. లైక్ సెకండ్ వీడియో నుండి 4 కమెంట్స్ పెట్టాను కాబట్టి టోటల్గా 5 నేమ్స్ అయితే నేను పిక్ చేస్తానండి. అవి కూడా ర్యాండమ్గానే, లైక్ కస్టమర్స్ ఎవరైతే మన దగ్గర బై చేశారో. అండ్ టోటల్గా దీనికైతే 28 కమెంట్స్ అయితే వచ్చాయండి. కేరళ శివ కేరళ అండ్ చాక్ స్వీట్, పావని వెంకట్ 60, ఐర్ల రాజు, లావణ్య, మంజుల, ఉమలత కే, కవి కావ్య, అశోక్, మానస్ 1717, తెహరిన్ బేగం అండ్ రజిత కే, సోమలక్ష్మి, కేశ సుధాకర్, వేదాంత్ షింగేట్కర్, పవిత్ర అనుమోలు అండ్ కిషన్ ప్రసాద్. ఎస్ అండి, మీరు బై చేశారు. అండ్ తబు, వరనాగ, మోసిన్ తబసుమ్ గారు, కిలంబి రజని, పూర్ణిమ ప్రశాంతి, యనమల పద్మజ గారు అండ్ శ్రీనివాస్ వంగపల్లి, అశ్రీ చిన్మిల్లి, విజయలక్ష్మి అండ్ గాయత్రి నాగేష్, శ్రీనివాస్ రావు వంగపల్లి అండ్ కవి కావ్య. థర్డ్ నేమ్ ఏమో లైక్ 5 నేమ్స్ అని చెప్పాను కదండి, సో 2 నేమ్స్ అయితే అయిపోయాయి. ఫస్ట్ నేమ్ పూర్ణిమ ప్రశాంతి గారు అండ్ సెకండ్ నేమ్ వచ్చేసి చాక్ స్వీట్. థర్డ్ నేమ్ ఏమో విజయలక్ష్మి గారు, వాళ్ళు కూడా మన దగ్గర రెగ్యులర్గా పర్చేస్ చేస్తూనే ఉంటారు. లైక్ 1 ప్రోడక్ట్ రిసీవ్ అవ్వగానే ఇంకో ప్రోడక్ట్ అనేది కంపల్సరీగా బై చేస్తారు, ఆర్డర్ చేస్తారు. అండ్ వాళ్ళు కూడా రెగ్యులర్గా ఒక 2 months నుండి అయితే రెగ్యులర్గా మన దగ్గర ప్రోడక్ట్స్ అనేవి బై చేస్తూనే ఉన్నారు. అండ్ వాళ్ళ దగ్గర నుండి రివ్యూస్ కూడా చాలా బాగుంటాయి మనకైతే. అండ్ అందుకని ఒక 3 నేమ్స్ అయితే అయిపోయాయి కదండి. ఫస్ట్ నేమ్ పూర్ణిమ ప్రశాంతి గారు, సెకండ్ నేమ్ వచ్చేసి చాక్ స్వీట్ అండ్ థర్డ్ నేమ్ వచ్చేసి విజయలక్ష్మి గారు, కవి కావ్య అండ్ బృందం మధుల, త్రిషాస్ ఆన్లైన్ షాపింగ్. ఎస్ అండి, మీరు మేకప్ ప్రోడక్ట్ బై చేశారు ఈ వీక్, నాకు గుర్తుంది. అండ్ పావని వెంకట్ 60, పూర్ణిమ ప్రశాంతి గారు, కవి కావ్య అండ్ లావణ్య, మంజుల, కిలంబి రజని గారు, విజయలక్ష్మి అండ్ ఆల్రెడీ పిక్ చేశాను. ఐర్ల రాజు, రజిత కే గారు, మీరు కూడా ఒక చోకర్ బుక్ చేశారనుకుంటాను. లైక్ మీరు కూడా రెగ్యులర్గా బై చేస్తున్నారు కాబట్టి. ఫోర్త్ నేమ్ వచ్చేసి మీ నేమ్ అండి. తబు, సోమలక్ష్మి, మోసిన్ తబసుమ్ గారు, అశోక్ అండ్ చాక్ స్వీట్, పవిత్ర అనుమోలు, ఉమలత కే,
లక్ష్మీ సాయి, తేరిన్ బేగం, వరనాగా, శ్రీనివాస్ వంగపల్లి, యనమల పద్మ గారు అండ్ అశ్రిత్ చినిమల్ గారు. సో 4 నేమ్స్ అయితే అయ్యాయండి. అండ్ 5th నేమ్ వచ్చేసి లైక్ ఐడ్ల రాజు. వాళ్ళు నిన్ననే బై చేశారు కాబట్టి కమెంట్ అనేది చేయలేదు అనుకుంటాను. అండ్ సో ఇందాక పెట్టిన దాంట్లో రీసెంట్గా పెట్టానండి షార్ట్స్. సో ఐడ్ల రాజు గారు అండి 5 నేమ్స్ నేను టోటల్గా లైక్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన నేమ్స్. ఇవి కూడా కస్టమర్స్ బై చేసిన. ఈ వీక్ నేను చెప్పాను కదా ఆల్రెడీ కస్టమర్కి డెడికేటెడ్ అని చెప్పి. సో కస్టమర్స్కి ఏదైనా లైక్ గివ్ అవే ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ వాళ్ళు మన దగ్గర ఇన్ని బై చేసినప్పుడు వాళ్ళకి ఏదో ఒక విధంగా ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా జ్యువెలరీ అనేది నా దగ్గర బై చేస్తారని చెప్పి ఒక చిన్న ఉద్దేశంతో నేను ఈ కాన్సెప్ట్ అనేది పెట్టానండి. సో టోటల్గా 5 నేమ్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ నేమ్ పూర్ణిమ ప్రశాంతి గారు, సెకండ్ చాక్ స్వీట్, థర్డ్ విజయలక్ష్మి, ఫోర్త్ రజిత కే అండ్ 5th వచ్చేసి ఐడ్ల రాజు గారు. సో టోటల్గా 5 నేమ్స్ అయితే నేను ఇప్పుడు పిక్ చేశాను కాబట్టి వీటిని ఒక స్లిప్ పైన రాసి దాంట్లో నుండి లక్కీ డిప్ అనేది ఓపెన్ చేస్తానండి. సో ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళకి నేను గివ్ అవే అనేది ప్రెజెంట్ చేస్తాను. లైక్ గివ్ అవే గిఫ్ట్ ఈ రోజు నుండి నేను రివీల్ చేస్తలేనండి. బికాజ్ ఇప్పటి నుండి గివ్ అవే గిఫ్ట్ అనేది సర్ప్రైజ్. సో మీరు వెయిట్ చేయాలి లైక్ గివ్ అవే ఎలాంటి గిఫ్ట్ వస్తుందో అని చెప్పి వెయిట్ చేశాక నాకు రివ్యూ అనేది సెండ్ చేయండి. బికాజ్ నేను లైవ్ అనేది స్టార్ట్ చేస్తున్నా కాబట్టి ఇంకా గివ్ అవే గిఫ్ట్స్ అనేవి లైక్ రివీల్ చేయొద్దని డిసైడ్ అయ్యాను. సో ఇంతకంటే సో టోటల్గా 5 నేమ్స్ అయితే నేను ఒక స్లిప్ పైన రాసేసానండి. ఫస్ట్ నేమ్ వచ్చేసి పూర్ణిమ ప్రశాంతి గారు, సెకండ్ చాక్ స్వీట్, థర్డ్ రజిత కే గారు, ఫోర్త్ విజయలక్ష్మి గారు అండ్ 5th ఐడ్ల రాజు గారు. వీరందరూ మన దగ్గర ఈ వీక్ జ్యువెలరీ అనేది పర్చేస్ చేశారండి. అండ్ వీళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా చేశారు. అండ్ కొందరు రెగ్యులర్గా కమెంట్ చేయలేదు కాబట్టి వాళ్ళని పిక్ చేయలేదు. అండ్ ఇంకొందరు కమెంటే చేయలేదు కాబట్టి వాళ్ళని కూడా పిక్ చేయలేదు. అందుకని నేను రూల్ కాన్సెప్ట్ అనేది గివ్ అవే లైక్ అనౌన్స్ చేస్తాను అన్నప్పుడే నేను లైక్ లాస్ట్ వీకే కాన్సెప్ట్ మొత్తం చెప్పాను కాబట్టి నేను కాన్సెప్ట్ అందరూ ఎవరైతే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్ కరెక్ట్గా ఫాలో అయ్యారో వాళ్ళ నుండి లైక్ పిక్ చేశానని చెప్పాను కాబట్టి ఈ 5 మెంబర్స్ని అయితే పిక్ చేశానండి. సో అండ్ వన్ థింగ్ వచ్చేసి నేను గివ్ అవే గిఫ్ట్ని రివీల్ చేయట్లేను. సో వచ్చాక మీరు రివ్యూ అనేది ఎలా ఉందో, నచ్చిందో నచ్చలేదో ఎలా ఉందో నాకు ఒకసారి మీరు కమెంట్ లైక్ రివ్యూ అనేది వాట్సాప్లో పింక్ చేసి చెప్పండి. సో 5 నేమ్స్ అయితే నేను ఇప్పుడు ర్యాండమ్గానే ఓపెన్ చేశాను. లైక్ కస్టమర్స్ నుండి ర్యాండమ్గా ఓపెన్ చేశాను. వీటిని అన్నిటిని ఇప్పుడు ఫోల్డ్ చేసిస్తానండి. సో టోటల్గా 5 చిట్స్ అయితే ఉన్నాయి కదండి. 5 చిట్స్ని అయితే ఫోల్డ్ చేసేసాను. అండ్ వీళ్ళల్లో నుండి ఒక లైక్ 5 చిట్స్ నుండి ఒకటైతే ఓపెన్ చేయాలి కాబట్టి ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళకి నేను గివ్ అవే అనేది ప్రజెంట్ చేస్తాను. బట్ గివ్ అవే గిఫ్ట్ అనేది రివీల్ చేయట్లేను. అండ్ ఈ రోజేనే కాదు ఇప్పటి నుండి గివ్ అవే గిఫ్ట్ని రివీల్ చేయట్లేను. సర్ప్రైజ్గా నేను ప్లాన్ చేస్తున్నాను. సో గివ్ అవే విన్నర్ ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి రిసీవ్ అయ్యాక రివ్యూ అనేది నాకు తెలియజేయండి. అండ్ ఇప్పటి నుండి సేమ్ కాన్సెప్ట్ అండి. లైక్ మన దగ్గర బై చేసిన వాళ్ళకి నేను ఈ వీక్ కూడా సేమ్ కాన్సెప్ట్ అనేది ఫాలో అవుతున్నాను. ఈ వీక్ కూడా సేమ్ కస్టమర్స్కి డెడికేట్ చేయాలనుకుంటున్నాను. అందుకని చెప్పి మళ్ళీ ఈ వీక్ ఎవరైతే బై చేస్తారో వాళ్ళు ప్రతి ఒక్కరూ నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తేనే నేను వాళ్ళకి గివ్ అవే గిఫ్ట్ అనేది ప్రజెంట్ చేస్తాను. అదర్వైజ్ ప్రజెంట్ చేయలేను. బికాజ్ మీరు నా దగ్గర చాలా వరకు బై చేస్తున్నారు, చాలా కస్టమర్స్ అనేవి ఉన్నారు. బట్ మీరు ప్రతి ఒక్కరూ వచ్చి కమెంట్ సెక్షన్లో తెలియజేయాలండి, అయితేనే నాకు తెలుస్తుంది. అందుకని మీరు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేశాక మీరు ఏదైనా జ్యువెలరీ కానీ లైక్ హ్యాండ్ స్టోక్ జ్యువెలరీ అయినా లేకపోతే కోడెడ్ జ్యువెలరీ అయినా ఏదైనా నా దగ్గర లైక్ ఫ్యాషన్ కలెక్షన్స్లో మీరు బై చేస్తే కనుక కంపల్సరీగా మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తేనే నాకు అర్థమవుతుంది. అందుకని ఇప్పటి నుండి ఎవరైనా కస్టమర్ కొత్తగా చూస్తున్నట్టయితే ఈ రూల్ అనేది మీరు ఫాలో అవ్వండి. అయితే మీరు సర్ప్రైజ్ గిఫ్ట్ని గెలుచుకోగలుగుతారు. అండ్ ఈ వీక్ కూడా సేమ్ కాన్సెప్ట్ కాబట్టి లైక్ ఇలాగే కాన్సెప్ట్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాను. మేబీ నెక్స్ట్ వీక్ అనేది నేను కాన్సెప్ట్ అనేది చేంజ్ చేస్తాను. బట్ రేపటి నుండి ఆర్ఎల్స్ ఎల్లుండి నుండి కంపల్సరీగా లైవ్ వీడియోస్ ఉంటాయి. అండ్ కొత్త స్టాక్ కూడా వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి జ్యువెలరీ అనేది చూడాలనుకుంటున్నారో లైక్ ఎలాంటి జ్యువెలరీ నేను తెప్పించాలో నాకు ఒక ఐడియా అనేది ఉండాలి. కాబట్టి మీరు ఎలాంటి కలెక్షన్స్ అనేవి చూడాలనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నేను అలాంటి కలెక్షన్స్ అనేవి తెప్పిస్తాను. అండ్
ఇది మాత్రం మర్చిపోకండి, బికాజ్ లైవ్ అనేది ఏ టైంలో చేయాలి, ఈవినింగ్ టైంలా లేకపోతే నైట్ టైమా లేకపోతే ఆఫ్టర్నూన్ టైంలా ఏ టైంలో చేయాలనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో దట్ నేను ఆ టైంలో ప్లాన్ చేసుకుంటాను. బికాజ్ మీరు ఫ్రీగా ఉంటేనే కదా నేను లైవ్ చేసి మీరు చూడగలుగుతారు. అందుకని ఏ టైంలో చేయాలని చెప్పి నాకు ఒక టైమింగ్స్ అనేది చెప్తే నేను మెజారిటీ ఆఫ్ టైం ఏదైతే వస్తుందో దాన్ని బట్టి నేను లైవ్ అనేది ప్లాన్ చేస్తానండి. అండ్ మన ప్యాషన్ కలెక్షన్స్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ లేటెస్ట్గా నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇప్పటివరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయలేదా? సో వెంటనే చేసేయండి, బికాజ్ లైవ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా లైక్ గివ్ అవేని గెలుచుకుంటారేమో, మేబీ తెలియదు కదా. అందుకని ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ లక్ కాబట్టి ట్రై అంటిల్ యూ సక్సీడ్ ఇట్. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వెంటనే మనము లైక్ విన్నర్ ఎవరో తెలుసుకుందామండి. సో బాగా షేక్ చేసేసాను. తర్వాత ఇప్పుడు ఒక నేమ్ అయితే పిక్ చేస్తున్నాను. లైక్ ఒక చిట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. వాళ్ళలో ఎవరి నేమ్ అయితే ఉంటుందో వాళ్ళకి నేను గివ్ అవే అనేది ప్రెజెంట్ చేసిస్తాను. ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ లక్, నథింగ్ ఈజ్ ప్లాన్డ్ అండ్ అలా ఏం లేదండి. ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ లక్ ఓన్లీ. అండ్ కస్టమర్కి డెడికేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కస్టమర్స్ నేమే పిక్ చేశాను. అండ్ నెక్స్ట్ వీక్ కూడా అదే కాన్సెప్ట్ అనేది ఉండబోతుంది. సో ఈ నేమ్ అయితే పిక్ చేస్తున్నానండి, చిట్ పిక్ చేస్తున్నాను. అండ్ నేమ్ వచ్చేసి ఫస్ట్ నేమ్ పూర్ణిమ ప్రశాంతి గారు. అండ్ మీరు సెకండ్ టైం గివ్ అవే విన్నర్ అనుకుంటున్నాను. లైక్ లాస్ట్ టైం కూడా మీరు గివ్ అవే గెలుచుకున్నారు. లైక్ మీ కిట్కి ఒక బ్యూటిఫుల్ చోకర్ అనేది నేను సెండ్ చేశాను. మీకు చాలా నచ్చిందనే చెప్పారు. మీ కిట్కి కూడా చాలా బాగుంది, లైక్ ఆ పాపకి సూపర్గా సెట్ అయింది. అండ్ ఫస్ట్ నేమ్ పూర్ణిమ ప్రశాంతి గారు, యు ఆర్ ద విన్నర్ అండి. అండ్ ఇంకా రిమైనింగ్ 4 చిట్స్లో ఎవరి నేమ్ ఉందో మనం ఒకసారి చూసేద్దాము. లైక్ అలా రాజు గారు, సారీ అండి. అండ్ ఆల్సో చాక్ స్వీట్ గారు, అండ్ అగైన్ విజయలక్ష్మి గారు, సో రజితకి సో సారీ అండి. సో పూర్ణిమ ప్రశాంతి గారు మీరైతే విన్నరు. సో మీ అడ్రస్ ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నేను మీ అడ్రస్కి ఒక బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ అనేది సెండ్ చేసిస్తాను. అండ్ చెప్పాను కదా గివ్ అవే గిఫ్ట్ కంప్లీట్గా రివీల్ చేయట్లేను అని చెప్పి, అందుకని మీకు రిసీవ్ అయ్యాక మీకు నచ్చిందో లేదో అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇలాగే ఫ్యాషన్ కలెక్షన్స్ని చూడండి, ప్రతిరోజు వీడియోస్ అన్ని వాచ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సో నెక్స్ట్ వీక్ కూడా సేమ్ కాన్సెప్ట్ అనేది చెప్పాను కాబట్టి రెస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అసలు ఫీల్ అవ్వకండి, బికాజ్ ఈ వీక్ కూడా మీకు ఛాన్స్ అనేది ఉంది. సో మీకు ఇంకేదైనా కలెక్షన్ మీకు నచ్చితే కనుక తప్పకుండా బై చేయండి. సో దట్ మీలో ఎవరు ఉన్నారు ఈ వీక్ గివ్ అవే విన్నర్ ఎవరికి తెలుసు కాబట్టి మీరు కమెంట్ చేస్తేనే కదా తెలిసేది. అండ్ నేను ఆ కమెంట్ పిక్ చేశాకే కదా మీరు గివ్ అవే విన్నర్ అవుతారు. అందుకని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. అండ్ రేపటి వీడియోలో లైక్ లైవ్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. రేపు లేదా ఎల్లుండి కంపల్సరీగా లైవ్ అనేది షూట్ చేస్తాను. బట్ మీరు టైమింగ్స్ అనేది నాకు మెన్షన్ చేయండి, సో దాట్ నాకు ఆ టైం చేయాలని లైక్ మీరు ఫ్రీగా ఉంటారని నాకు అర్థమైతే మెజారిటీ ఆఫ్ టైం ఏదైతే వస్తుందో అందులో నుండి ఒక టైం అనేది నేను పిక్ చేసి ఆ టైంలో నేను లైవ్ చేయడానికి ప్లాన్ చేస్తాను. సో దిస్ ఆల్ ఫర్ టుడే. అండ్ మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి. అండ్ ఇప్పటివరకు ఫ్యాషన్ కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే లేటెస్ట్గా నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో గుడ్ నైట్ ఎవ్రీవన్, బాయ్.